ప్రభునందు ప్రియమైన విశ్వాసులందరికీ లెంట్ దినం యొక్క శుభములు తెలియజేస్తూ లెంట్ దినంలో 3వ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘ పక్షంగా ప్రతిదినము ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడడానికి ప్రభు వాక్యాన్ని గురించి మనమందరం ధ్యానిస్తూ దేవునిలో బలపడడానికి దేవుడిచ్చిన ఈ యొక్క కృపాకాలాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినమున లెంటులో 3వ దినం అయి ఉంటున్నది. మరి 3వ దినమున మరి ఒకసారి మన ధ్యాన నిమిత్తం మన అంశం మరి శక్తికి మించిన ప్రయాణం అనే అంశంను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ఆది పితామహులు ఏ విధంగా తమ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని చేసి ప్రభువును గణపరిచినారో ఆ ప్రయాణముల వలన వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనమందరం కూడా ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండడానికి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి మనమందరం కూడా అలవాటు పడి ఉంటున్నాం. మనమందరం కూడా ఇష్టపడుతూ ఉంటున్నాం. మరి రిస్క్ తీసుకోవడం అనేటటువంటిది మరి చాలామంది మీ రిస్క్కు దూరంగా ఉంటున్నాం. కానీ మరి ఎవరైతే ప్రభు కొరకు తమ జీవన ప్రయాణాన్ని, తమ యొక్క జీవిత విధానాన్ని మార్చుకొని ప్రభు కొరకు నడుస్తారో అటువంటి వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడి ఉంటున్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం 3వ దినమున మరి అనేకులకు అనగా విశ్వాసులకు తండ్రి మరియు జాతులకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రహామును గురించి ఒక 3 మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని తలస్తూ ఉంటున్నాను. మరి మనందరికీ తెలిసినట్టుగా అబ్రహాము ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతం మెసొపొటేమియా, ఆ దినములలో మెసొపొటేమియా అని పిలువబడేటటువంటి ఈ ఇరాక్ ప్రాంతంలో వారి జీవితాన్ని కొనసాగించి ఉన్నారు. మరి ఇక్కడ మెసొపొటేమియా ప్రజలందరూ కూడా మరి ప్రకృతిని ఎంతగానో పూజించేటటువంటి వారు, వారి ఇష్ట దేవతలను పూజించేటటువంటి వారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు, పక్షులు, పశువులు, జంతువులు వీటన్నిటినీ పూజించేటటువంటి వారు. కాబట్టి వారి జీవితము చాలా ఈ యొక్క భక్తిలో, పూజలో సంతోషంగా వారు గడుపుతూ ఉండేటటువంటి వారు. మరి అటువంటి వారిలో అబ్రహాము కూడా మరి ఆ ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ అబ్రహాము కూడా ఎంతో బహుధనవంతుడై ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన బహుధనవంతుడై ఉండి కూడా మరి తాను ఒక నిజమైన దేవుణ్ణి పూజించాలనేటటువంటి ఆశ తపనను బట్టి దేవుడు అబ్రహామును తన పని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి అబ్రహాం యొక్క ఈ జీవన ప్రయాణంలో, శక్తికి మించిన ప్రయాణంలో ఆయన మంచి ధనవంతుడై ఉండి ఒక మంచి స్థితిలో స్థిరపడి తన కింద దాసులు, దాసీలు, అనేకములైన సంపద కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. కానీ మరి ఆయన జీవిస్తున్న ఊరు నుండి నీవు ఆ దేశాన్ని, నీ స్థలాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టి మరి నేను చూపించే దేశానికి నువ్వు నడవాలని దేవుని యొక్క ఆజ్ఞను ఆయన పొంది ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనకున్నటువంటి సుఖము, క్షేమము, సంతోషము, మనకున్నటువంటి మరి ఈ యొక్క ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా విడిచిపెట్టి రావాలంటే ఒక ధనవంతునికి చాలా కష్టమైనటువంటి పరిస్థితే, శక్తికి మించినటువంటి పరిస్థితే. కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మిన వాడై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము మరి తన ప్రయాణం శక్తికి మించినది ఎందుగా ఉంటున్నదంటే మొట్టమొదట తాను తనకు కలిగిన యావత్తును విడిచిపెట్టి దేవుని మాటను మాత్రమే నమ్ముకొని ఆయన నడిచినటువంటి విధంగా చూస్తూ ఉంటున్నాం. మరి తాను తనతో పాటు తన తమ్ముడు లోతును, వారి కుటుంబాలను తీసుకొని ప్రయాణం చేసినప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం చక్కగా పచ్చగా ఉండడం చూసి ఆ ప్రాంతం నాకు కావాలని అడిగినప్పుడు అబ్రహాం ఆ స్థలాన్ని అతనికి ఇచ్చేసి వెళ్తాడు. అబ్రహాం ఎక్కడ వెళ్తే అక్కడ దీవించబడ్డాడు, ఎక్కడ వెళ్తే అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. మరి దేవునిలో ప్రియులారా, మెసొపొటేమియా ప్రజలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటిదంటే వారు ఈ యొక్క ప్రకృతిని పూజిస్తూ ఉండేటటువంటి వారికి కలిగిన ప్రథమ ఫలాన్ని కూడా దేవునికి బలిగా ఇచ్చేటటువంటి వారు. ఆ విధంగా ఇచ్చుట ద్వారా ఇంకా రాబోయే దినములలో చాలా మరి ఆశీర్వాదాలు, సంతానం పొందుతామనే ఒక నమ్మకం వారికి ఉండేటటువంటిది. మరి యెహోవా దేవుడు మరి అబ్రహాముకు కూడా ఈ పరీక్ష పెడుతూ ఉంటున్నాడు. ఆయన తన 75వ సంవత్సరంలో ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. ప్రభు అతనికి వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు నీకు ఒక కుమారుడిని ఇస్తానంటాడు. మరి తన 100th ఇయర్లో తాను తన
కుమారుడు ఇస్సాకును పొందడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఇంకా అబ్రహామును పరీక్షించడానికి, ఇంకా పాత అలవాట్లు ఏమైనా తనలో ఉన్నాయా, నిజంగా తాను నిజమైన దేవుడనైనా నన్నే నమ్ముతున్నాడా లేదా అని ఆ ఇచ్చిన ఒక కుమారుణ్ణి కూడా మరి బలిగా ఇవ్వమని మరి ప్రభు అబ్రహాముకు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి శక్తికి మించిన ప్రయాణం. మనం ఎవరం కూడా మన ఆస్తిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, బంధువులను విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ నా ఏకైక కుమారుడు వృద్ధాప్యమందు ఒక హోప్గా పుట్టినటువంటి కుమారుణ్ణి కూడా దేవునికి ఇవ్వడానికి అబ్రహాము వెనుకాడకుండడం అబ్రహాము యొక్క శక్తికి మించిన ప్రయాణానికి ఇదొక చక్కటి సాదృశ్యమై ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ రీతిగా అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్ళి మరి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయన యొక్క నమ్మకాన్ని, ఆయన యొక్క విధేయతను చూసి సంతోషించి మరి అబ్రహాముకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు. ఏంటిదంటే, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపచేస్తానని సెలవిచ్చిన మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అబ్రహాము ప్రయాణం ఊరు నుండి ఆయన కాదేశునకు వచ్చేంత మట్టుకు, అట్లాగే ఊరు నుండి తాను కానాను దేశమునకు వచ్చేంత మట్టుకు జరిగినటువంటి ఈ ప్రయాణంలో అబ్రహాము ఎన్నో ఉడుదుడుకులు కూడా ఎదుర్కొంటున్నాడు. గెరారు దేశంలో అబీమెలెకు దగ్గర అబ్రహాము మరి షారాను గురించి చెప్పినటువంటి మాట, తాను తన చెల్లెలని చెప్పినటువంటి మాట, తన భార్య బహు సౌందర్యవతిగా ఉండడంను చూసి అతడు మరి తను అక్కడ ఉన్నటువంటి ప్రమాదములను తప్పించుకోవడానికి చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. తాను చేసిన యావత్తు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి చేసినటువంటి వాడు. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును చంపడానికి, బలి ఇవ్వడానికి వెళ్ళినాడో, మరి అక్కడ దేవుడు తనకు పొదలో గొర్రెను చూపించినాడో, మరి సంపూర్తిగా అబ్రహాము దేవుని యందు నమ్మకాన్ని కనపరిచినాడు. అందుకే ఇస్సాకుకు మరి భార్య కావలసి వచ్చినప్పుడు రెబ్కాను వెతకడానికి తాను ఎలియాజరును పిలిచి, నువ్వు వెళ్ళు, నా కుమారుని కొరకు నా దేవుడు ఏర్పాటు చేసిన వారిని నా ప్రజలలో నుండి తీసుకొని రమ్మని చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి జీవన ప్రయాణంలో శక్తికి మించిన ప్రయాణం. తన వయస్సు పెద్దది, తనకున్న ఆస్తిపాస్తులన్నింటినీ విడిచిపెట్టినాడు. తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేదు. మరి ఆయన తన శక్తికి మించి, మరి లోక ఆశలకు మించినటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు కొరకు చేయుట ద్వారా ఈ దినమున ఆయన విశ్వాసులందరికీ తండ్రిగా, జాతులకు తండ్రిగా మరి అబ్రహాము మన ముందు నిలిచి ఉన్నాడు. ఇలాంటి దినములలో మన ప్రయాణం ప్రభుతో జరుగుతూ ఉంటుండగా మరి మనం దేవుని కొరకు ఎన్నింటిని విడిచిపెట్టి మన శక్తికి మించిన ప్రయాణం, మరి సాక్రిఫైస్తో కూడిన ప్రయాణం, మరి రిస్క్తో కూడినటువంటి ప్రయాణం ప్రభు కొరకు మనం చేయగలుగుతున్నామా అని మనము ప్రశ్నించుకొని ఈ 40 రోజులు మనం సిలువ వైపు చూస్తూ దేవుని కొరకు మరి శక్తికి మించిన ఈ ప్రయాణం మనం ఈ సంవత్సరం ప్రభు కొరకు చేసినట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. మరి అబ్రహాముగా మారినట్టు, ఆయన అనేకులకు విశ్వాసులకు తండ్రిగా ఉన్నట్టు, తన సంతానం ఇసుక రేణువుల వలె విస్తరించినట్టు ఆయన యందు నమ్మకం ఉంచి మనమందరం కూడా ఆ విధంగా దీవించబడాలని ప్రభు మనల్ని ఆశిస్తూ ఉంటున్నాడు. మరి అలాంటి దైవకృప, ఆత్మ నడిపింపు ఇలాంటి కాలంలో క్రీస్తు కొరకు శక్తికి మించిన ఈ ప్రయాణంలో మనమందరం కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందడానికి త్రియేక దేవుడు తన కృప దీవెనలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, అబ్రహాము ఎంతో ఐశ్వర్యవంతుడైనప్పటికీ తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, ఆస్తిని, సమస్తాన్ని కూడా తను విడిచిపెట్టి నీవు చూపించిన చోటికి, నీవు నడిపించిన చోటికి, నీవు ప్రభువా తన కొరకు ఏర్పాటు చేసిన చోటికి నీపైన ఆధారపడి నడుచుకునేటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు నీ అందు చూపించినటువంటి ఆ గొప్ప నమ్మకం ద్వారా దేవా అతన్ని ఆశీర్వదించినావు. తన సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేసినావు. ప్రభువా విశ్వాసులకు తండ్రిగా తనను నిలబెట్టి ఉంటున్నావు. మరి అబ్రహాము లాంటి నమ్మకమైన జీవితాన్ని మేము కూడా మా జీవితంలో, మా యొక్క యాత్రలో, ఈ శక్తికి మించిన యాత్రలో అబ్రహామును పోలి మేము నడుచుకుంటూ
నిన్ను వెంబడించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు మీ ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు లెంటి యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ దయచేయును గాక.